ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోనిక. ఇలా పచ్చి కొబ్బరిని మనం బ్యాక్ సైడ్ బ్రౌన్ కలర్ దంతా పోయేలాగా తీసి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటి నుంచి మనం కొబ్బరి పాలను తీసుకోవాలి. మిక్సీకి వేసి వాటర్ పోస్తే కొబ్బరి పాలు వచ్చేస్తాయి. మనకి ఎన్ని పాలు కావాలంటే అన్ని వాటర్ పోసుకోవాలి. నేనైతే హాఫ్ ముక్కే తీసుకున్నా. చూద్దాం ఇంకెట్లా వస్తుందో అనేసి. ఇలా వచ్చిన కొబ్బరిలో మనం పాలు యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటే పాలు వచ్చేస్తాయి. మనకి ఇలా వచ్చేసింది కొబ్బరి పేస్ట్. ఇంకా దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. పాలు తురుము మనం సపరేట్ చేసుకోవాలి. ఇలా పాలని తురుముని మనం సపరేట్ చేసుకోవాలి. దీన్ని ప్రెస్ చేయాలి. దీంట్లో కూడా పాలు ఉంటాయి. ఇంకా ఈ తురుముని మనం ఎండబెట్టుకొని కొబ్బరి తురుముగా వాడుకోవచ్చు కర్రీస్లలో. కొబ్బరి పాలు, మన కొబ్బరి తురుము, దీన్నైతే మనం వంటలలో యూజ్ చేసుకోవచ్చు. ఈ పాలతో అయితే ఇప్పుడు మనం స్వీట్ ప్రిపేర్ చేసుకుంటాం. మనం ఏ గిన్నెలో అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో హాఫ్ కప్పు కార్న్‌ఫ్లోర్, 3/4 షుగర్, ఇంకా మన ఫైనల్గా కొబ్బరి పాలు. కొబ్బరి పాలు వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే కొలుచుకుంటున్నామో ఆ కప్పుతో 5 కప్స్ కొబ్బరి పాలు, హాఫ్ కప్పు కార్న్‌ఫ్లోర్, 3/4 కప్పు షుగరు, 5 కప్స్ కొబ్బరి పాలు. కరెక్ట్ కొలతలతో చేసుకుంటే మీకు టేస్ట్ చాలా బాగా వచ్చేస్తుంది. నేనైతే లాస్ట్ టైం అటుకుల పౌడర్‌తో నేను కార్న్‌ఫ్లోర్ యూజ్ చేయకుండా అటుకుల పౌడర్‌తో నేను ప్రిపేర్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన బర్ఫీలా అనిపిస్తది. ఇంకా మెత్త మెత్తగా కమ్మగా ఉంటుంది తినడానికైతే. 4 కప్స్ అయినాయి. ఎగ్జాక్ట్లీ అయిపోయినాయి నా పాలు మాత్రం 5 కప్స్. ఇప్పుడు మనకి ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది కొబ్బరి బ్యాక్ సైడ్ ఉండే తురుముది. ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకోవడమే. ముందు మనం అంతా కలిసేలా కలుపుకున్నాకనే స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే కార్న్‌ఫ్లోర్ ఊకనే చిక్కబడుతుంది. అక్కడక్కడ ఉండలు ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి చెక్ చేసుకొని కలుపుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసుకోవాలి. వన్స్ స్టవ్ ఆన్ చేసుకున్నామంటే ఇంకా మన మాట వినదు. సో క్లియర్ గా కలుపుకొని మనం ఆన్ చేసుకోవాలి. నేనైతే ఆన్ చేసేసాను. మొత్తం కరిగిపోయింది ఇంకా అనేసి మనకి తొందరగా కుక్ అవుతుంది. మనం గీ బౌల్ కూడా రెడీగా పెట్టేసుకోవాలి. నేను కేక్ కోసం ఉన్న బౌల్లోనే నేను ప్రిపేర్ చేసుకుంటాను. మనం ముందే గీ అప్లై చేసుకొని పెట్టుకోవాలి. గీ తినని వాళ్ళు ఉంటే ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి అది వన్స్ స్టవ్ ఆన్ చేసామంటే అంత టైం ఉండదు. ఇంకా మనకు చిక్కగా కాలేదు, కుక్ అవుతుంది. మనకి కుక్ అవ్వగానే ఇలా చిక్కగా వచ్చేస్తుంది బ్యాటర్. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇలా వచ్చేస్తుంది. ఇంకా కొంచెం గట్టిగా అయిపోయిన తర్వాత మన గీ బౌల్లో అప్లై చేసుకోవడమే. ఇంకా నేనైతే కొంచెం ఇలాచి యాడ్ చేసుకున్నాను. మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది, థిక్గా అయిపోయింది. ఇంకా గీ బౌల్లోకి అప్లై చేసుకోవడమే. మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇది మనం 2 hours ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. అప్పుడే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మనం కావాలంటే ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ చాలా వేసుకోవచ్చు. బట్ నాకు పిల్లలు తినరు. నేను జస్ట్ గార్నిషింగ్ కోసం కొన్ని వేసుకున్నాను. చూద్దాం 2 hours తర్వాత ఎలా ఉంటుందో. మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేనైతే కొంచెం హోల్ పెట్టేసి ఆల్రెడీ. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. ఇంకా లేత కొబ్బరిలా అనిపిస్తుంది ఈ స్వీట్ చూస్తుంటే మాత్రం. పట్టుకుంటే జారిపోయేంత స్మూత్గా ఉంది. ఎప్పుడైనా సరే మీకు లేత కొబ్బరి తినాలనిపిస్తే మాత్రం ఈ స్వీట్ని ట్రై చేయండి. ఎగ్జాక్ట్లీ మీకు ఆ టేస్టే వచ్చేస్తుంది. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. సేమ్ మన లేత కొబ్బరి ఇంకా నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత స్మూత్గా.
థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లేత కొబ్బరేసి కొబ్బరి స్వీట్ ఎలా ఉంది? అప్పుడే అయిపోయిందా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ మోనిక.